హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు కామన్ రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను. రఘునాథపాలెంలో గజం 8,000 లెక్కనే 125 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఐఎమ్ హ్యాపీ పోస్ట్ చేసిన విత్ ఇన్ 1 వీక్లోనే మనకి ఆ ప్లాట్స్ మొత్తం 18 ప్లాట్లు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా అవి క్లోజ్ కావటం. సో ఆ వీడియో చూసి చాలామంది రిటర్న్ కాల్ చేశారు, సార్ ఆ బడ్జెట్లో ఏమైనా ఉంటే బాగుంది, చాలా తక్కువకు వస్తుంది, ఇళ్ళ మధ్యలో ఉంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో మేము చాలా వరకు సెర్చ్ చేసాము ఆ ఏరియాలో, బట్ ఏంటంటే దొరకలేదు. కేవలం మనకి ఏంటంటే ఒక 3 ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్. అది వచ్చేసి మనకి సో ఆ ప్లేస్ కదండి, ఇంకా రోడ్డుకి దగ్గరలోనే ఉంది. బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. బట్ దీంట్లో వచ్చేసి కేవలం 3 ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అది కూడా 125 కాదు, 166 స్క్వేర్ యార్డ్స్లో వచ్చేసి. ఫేసింగ్ కూడా ఏంటంటే మనకి 30 ఉంది. ఇల్లు కట్టుకోవడానికి ఏంటంటే 30 ఫేసింగ్ అనేది చాలా బాగుంటుంది. లోతు వచ్చేసి కూడా 50 ఉందన్నమాట. కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. 166 స్క్వేర్ యార్డ్స్లో డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అనేది కార్ పార్కింగ్తో సహా వస్తుంది అనమాట. ఇళ్ళకి మధ్యలో ఉంది కాబట్టి ఆన్ ది స్పాట్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉందన్నమాట. సో ఆ పక్కన మనకి DTCP వెంచర్ కూడా ఆనుకుని ఉంది, ఒక గోడ మాత్రమే అడ్డం. సో అక్కడ వచ్చేసి 14,000 నుంచి 20,000 అనేది చెప్తున్నారు. సో మనకి ఆ గోడకి అడ్డు కాబట్టి ఇది లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా తక్కువ ప్రైజే చెప్పామండి, 9,000 మాత్రమే చెప్తున్నాము. సో ఇదేంటంటే కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది, కొంచెం మాత్రమే ఉంటుంది, అది మీకు క్లియర్గా చెప్తున్నాను. మరో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఫ్యామిలీతో వస్తున్నారండి మా దగ్గరికి, అందుకనే తొందరగా క్లోజ్ అవుతున్నాయి. సో చాలామంది ఏంటంటే వస్తున్నారు, చూస్తున్నారు, అంటే సింగిల్గా వస్తున్నారు. సో మా ఫ్యామిలీకి చూపిస్తామండి, ఓకే అనుకుంటే అమౌంట్ కడతామని చెప్పేసి. సో మన మీద ఉన్న ట్రస్ట్లో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఫ్యామిలీతో తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ చూస్తున్నారు. ప్రాజెక్ట్ చూసేందంటే డాక్యుమెంట్స్ మన ఆఫీస్లోనే ఉంటాయి కాబట్టి సర్చ్ ఓకే అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అమౌంట్ కడుతున్నారు అదే రోజు. సో అందుకనే మన దగ్గర ఏంటంటే తొందరగా క్లోజ్ అవుతున్నాయి. సో ఒక వ్యక్తి వచ్చేసి మళ్ళీ మా ఫ్యామిలీని చూపిస్తామండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేమేం చెప్తున్నాం అంటే మీకు వచ్చేటప్పుడే ఫ్యామిలీతో రండి. మీరు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో, ఎవరైతే డిసిషన్ మేకర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో పాటే మీకు చెప్తున్నాను, వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. సో మా ఎఫెక్ట్ కనుక మీకు హార్ట్ఫుల్లీ మేము పడే శ్రమ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని చెప్తున్నాను. సో వీడియోలో కూడా ఏంటంటే మీకు పూర్తి వివరాలని మెన్షన్ చేశాను. మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం కూడా నైట్ టైం ఈవినింగ్ టైం తీసామండి. సో కొంచెం లైట్ అనేది డల్గా ఉండొచ్చు. సో వీడియోని మాత్రం చూడండి, పూర్తిగా చూడండి, ఎందుకంటే వీడియోలో మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది ఇచ్చేసాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు మీరు వీడియోలో చూపించేది GP లేఅవుట్ ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో మీకు ఆల్రెడీ క్లియర్గా ఫస్టే చెప్పాను, 90% వరకు కూడా మనకి ఏంటంటే క్లోజ్ అయిపోయినాయి. కేవలం 3 ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ అనేది ఉన్నాయన్నమాట. సో మీరు సరౌండింగ్స్ మొత్తం కూడా చూడొచ్చు వీడియోలో క్లియర్గా. ఇల్లులకి మధ్యలో ఉందన్నమాట. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ప్లాట్స్ కూడా ఏంటంటే మనకి గజాలు వచ్చేసి 166 గజాల్లో ఉంటుంది అనమాట. 30 × 50 కొలతలు, 30 ఫేసింగ్ అనేది ఉంటుంది, 50 అనేది లోతు ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే ఈ కొలతలు చాలా బాగుంటుంది, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, కార్ పార్కింగ్తో సహా వస్తుంది. సో మీరు ఆన్ ది స్పాట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మీరేంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే చెప్పామండి. గజం వచ్చేసి మనకి 9,000 మాత్రమే చెప్తున్నాం అనమాట. సో మీరు గోడ చూశారు కదా, ఈ గోడ అవతల ఏంటంటే మనకి DTCP ప్రాజెక్ట్ ఉంది. సో అక్కడ వచ్చేసి మనకి గజం 14,000 దగ్గర నుంచి 20,000 వరకు కూడా నడుస్తుంది అనమాట. సో మనకి SN మూర్తి కాలేజ్కి ఆపోజిట్లోనే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు G+1 ఇల్లులో సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ అనేది చూడొచ్చు. అలాగే ప్రతి ప్లాట్ కూడా మనకి ఏంటంటే హద్దురాలు పెట్టి ఉన్నాయన్నమాట. ఈ 3 ప్లాట్స్ కూడా ఏంటంటే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. సో మీకు వెహికల్ ఏదైతే కనిపిస్తుందో వెళ్ళేది అది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్లు మొత్తం కూడా మనకి ఏంటంటే 30 ఫీట్ రోడ్డు, ఆ రోడ్డుకి అనేది లింక్ అప్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కొత్త బస్ స్టాండ్ ఏదైతే ఉందో మనకి ఖమ్మం కొత్త బస్ స్టాండ్ ఎగ్జాక్ట్లీ ప్రాజెక్ట్కి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. మనకి గోడ అవతల ఉన్న DTCP ప్రాజెక్ట్ ఇదే అండి. మనకి గజం 14,000 నుంచి పైన అనేది వస్తుంది అనమాట. సో కొత్త బస్ స్టాండ్కి మనకి 6.5 కిలోమీటర్లు వస్తుంది, GP లేఅవుట్ అనమాట. సో మీకు తెలుసు రఘునాథపాలెం అనేది ఎంత ఫేమస్ ఉంది ఏంటి అని చెప్పేసి. మీకు వీడియోలో కనిపించేది బిల్డింగ్ రోడ్డు, ఆ రోడ్డు అవతల బిల్డింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే 300 నుంచి 400 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో మనకి వీడియోలో కనిపించేది మనిషి ఏది నడుస్తున్నది అది మనకి 30 ఫీట్ రోడ్డు. ఇది డైరెక్ట్ మనకి ఏంటంటే ఆ హౌస్కి మధ్యలో ఉన్నది రోడ్డు అనమాట. సో గోడ తీసేసుకుంటే మనకి డైరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు. సో మీ అందరికీ తెలుసండి, రఘునాథపాలెం అనేది ఫ్యూచర్ హైటెక్ సిటీ లాగా మారుతుందన్న విషయంలో. సో ఈ రఘునాథపాలెంలో మనకేంటంటే ఆల్రెడీ ఆ మెడికల్ కాలేజ్ అనేది మనకి శాంక్షన్ అయింది. అలాగే ఇస్కాన్ టెంపుల్, మీరు అమౌంట్ కట్టిన ఈ ప్లాట్కి ఇమీడియట్గా మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతాయి అనమాట. అలాగే రఘునాథపాలెంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, సుడా పార్క్, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్, MRO ఆఫీసు, MD ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషన్, రైతు వేదిక, నాగపూర్ టు అమరావతి హైవే, అలాగే మనకి హరే రామ హరే కృష్ణ వంటి టెంపుల్ కూడా మనకి రఘునాథపాలెంలో వస్తున్నాయి అనమాట. మరో విషయం ఏంటంటే ఖమ్మం కోర్టు కూడా మనకి రఘునాథపాలెం వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటున్నారు. అది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్. సో వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేమే స్వయంగా వచ్చి ఈ ప్రాజెక్ట్ అనేది చూపిస్తాం. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.